రీసెంట్గా జరిగినటువంటి సినిమా హాల్ బంద్, దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఎందుకంటే సినిమా ఆటోగ్రఫీ మినిస్ట్రీ వచ్చేసి జనసేనకు సంబంధించిన కందులు దుర్గేష్ గారి దగ్గర ఉంది. మీకు అందరికీ తెలిసిన విషయమే. ఏంటంటే ఏదన్నా ఇప్పుడు సినిమాకి పోవాల్సి వస్తే సినిమా టికెట్ల రేట్ల కన్నా కూడా అక్కడ తాగేటటువంటి కూల్ డ్రింక్స్, సమోసాస్, లేదంటే పాప్కార్న్, దానికి తగ్గట్టు సెంట్రల్ గవర్నమెంట్ కూడా రకరకాల ట్యాక్స్లు, వీటన్నిటితో పాటు ఒక ఫ్యామిలీ, ఒక భార్యాభర్త, 2 పిల్లలు ఒక థియేటర్కి వెళ్ళి ఒక సండేనో లేకపోతే ఒక వీకెండ్నో వెళ్ళి ఎంజాయ్ చేసి రావాలి అని అంటే సినిమా టికెట్ల రేట్లు చూసి భయపడే పరిస్థితి పోయి అక్కడ తాగాలనుకున్నటువంటి నీళ్లు కానీ, కూల్ డ్రింక్ కానీ, తినాలనుకున్నటువంటి స్నాక్స్ కానీ చూసి భయపడిపోయేటటువంటి పరిస్థితి. ఇలాంటి సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా, ఈవెన్ ఆయన సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ అవబోయేటప్పటికీ కూడా టికెట్లు పెంచాలి అన్నా కూడా ఒక సినిమాకి సంబంధించిన నిర్మాత కానీ, దానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే నేరుగా మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి, సినిమాటోగ్రఫీ మినిస్ట్రీ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవాలా అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈవెన్ ఆయన ప్రత్యేకించి చెప్పినటువంటి మరొక విషయం ఏంటంటే, ఇదే సినిమా హాల్లో లభించేటటువంటి నీళ్లు కానీ, పాప్కార్న్ కానీ, వేరే తినుబండారాలు వాటి క్వాలిటీ పరంగా ఖచ్చితంగా వాటి మీద నిఘా పెట్టాలి, వాటిని ఇన్స్పెక్ట్ చేయాలి, ఆ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి పరీక్షించాలనేసి చెప్పడం జరిగింది. దానితో పాటు వాటి రేట్లు గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగిందనమాట. ఆ రేట్ల గురించి ఏమని చెప్పడం జరిగిందని అంటే, ఆ రేట్ల గురించి ప్రత్యేకించి ఆయన చెప్పడం ఏంటంటే, సామాన్య ప్రజలకి ఆ రేట్లు అందుబాటులో ఉండే విధంగా సినిమా హాల్ యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలి అనేసి గట్టిగా చెప్పడం జరిగింది. అది కాకుండా ఒకరు వచ్చేసి ఈ సినిమా హాల్ బంద్కు సంబంధించి జనసేనకు సంబంధించిన నాయకుడు ఉన్నాడు అని ఆరోపించిన తర్వాత ఎవరు ఉన్నా సరే తగిన చర్యలు తీసుకోవాలా అని చెప్పడంలోనే ఆయనకున్న నిబద్ధత, నిజాయితీ మనకు కంటికి కనిపిస్తూ ఉంది. సో ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి ఇలాంటి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల ఖచ్చితంగా సామాన్య జనాలకి, సినిమా హాల్కి వెళ్ళి ఒక కుటుంబంతో ఎంజాయ్ చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి కొంత ఊరట కలిగి అందరూ సినిమా హాల్ బాట పట్టేటటువంటి ఒక అవకాశం ఖచ్చితంగా ఉంది. సో దీన్ని ప్రతి ఒక్కరు ఆహ్వానించాలి, అభినందించాలి.